హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ద సీక్రెట్ బుక్ చదివానండి. ఆ బుక్ రాసింది ద రోండా బర్న్. సో ఆ బుక్ రాసిన రచయిత చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయి చాలా కష్టాలు పడి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, మనీ ఛాలెంజెస్, తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఒక బుక్ చదివింది మై డియర్ ఫ్రెండ్స్. తన కూతురు ఒక 100 ఏళ్ల క్రితంకి చిన్న పాత బుక్ తీసుకొచ్చి తనకి ఇవ్వడం ద్వారా ఆ బుక్ చదివి తను ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డది అనేది చెప్పేదే ఈ ద సీక్రెట్ బుక్. సో ఈ సీక్రెట్ బుక్లో ఏముందంటే, లైక్స్ అట్రాక్ట్స్ లైక్స్, లవ్ అట్రాక్ట్స్ లవ్. బొగ్గంతా ఒక దగ్గరే ఉంటుంది, గోల్డ్ అంతా ఒక దగ్గరే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి, బట్టల షాప్లోకి వెళ్తే బట్టలన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అలాగే మన ఆలోచన అనేది ఏ విధంగా ఉంటుందో మన జీవితంలో వచ్చే వాళ్ళు కూడా అదే విధమైన వాళ్ళు వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీ ఆలోచన విధానం, మీ ఫీలింగ్స్, మీ భావన కోపంతో ఉంటే కోపం గల వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు. మీ ఆలోచన విధానం అసూయతో ఉంటే మీ లైఫ్లో వచ్చేవాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ జీవితంలోకి వచ్చేవాళ్ళు సేమ్ అదే విధంగా మీరు అట్రాక్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఆలోచనలో ప్రేమ ఉంటే ప్రేమ గల వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు. ఇది గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ విధమైన ఆలోచనతో ఉంటే అలాంటి వ్యక్తులనే మనం అట్రాక్ట్ చేస్తాం అనేది ఈ బుక్ యొక్క సారాంశం. అయితే ఇందులో ఒకటి బాగా నచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ రచయిత్రి ఏమంటున్నారంటే, రాకముందే మనం హ్యాపీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనం పొందిన దాన్ని ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, పొందినట్లుగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన వ్యక్తి రేపు వస్తున్నారు అన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలా హ్యాపీ అవుతాం. ఓ రేపు వస్తున్నారు కదా అని ముందుగానే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెడతాం, ఇల్లంతా క్లీన్ చేస్తాం, హడావుడి చేస్తాం, అవునా కదా? అదేవిధంగా రాకముందే మనం ఏ విధంగా అయితే హడావుడి చేస్తామో, డబ్బు కూడా రాకముందే వచ్చినప్పుడు మనం ఎంత ఆనందంగా ఉంటామో ఆ విధంగా ముందే ఫీల్ కావాలి అంటారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్, వచ్చిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటామో అది ముందే ఫీల్ కావాలి అనేది ఈ బుక్ యొక్క సారాంశం మై డియర్ ఫ్రెండ్స్. అది అందరికి సాధ్యం కాదు, కానీ మనం చేయాల్సిందే. అప్పుడే మన సోల్, మన సబ్కాన్షియస్ మైండ్ పట్టేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం ఏ విధంగా అయితే రాకముందే ముందుగా హ్యాపీ అవుతామో, ఉన్నదానికి హ్యాపీ అవ్వకుంటూ, మనం పాస్ కాకముందే రాసిన తర్వాత మనం ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా దాన్ని ఎంజాయ్ చేస్తామో అది ముందే ఎంజాయ్ చేయాలి అని ద సీక్రెట్ బుక్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు గమనించండి, రోజువారీగా మనం ఉదయం లేచినప్పటి నుండి మాట్లాడే మాటలు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం జాబ్ చేసే దగ్గర ఒక చిన్న గొడవ అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, మన మధ్య జరిగినా వేరే వాళ్ళ మధ్య జరిగినా మన ఇంటికి వచ్చి వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అది నెగిటివే షేర్ చేసుకుంటాం. ఒక్కరితో కాదు, భార్యతో, పిల్లలతో, భర్తతో, ఫ్రెండ్స్తో ఫోన్ చేస్తాం. ఈరోజు మా ఆఫీస్లో చిన్న గొడవ అయింది, సో అండ్ సో. ఇక్కడ ఏమవుతుందంటే మై ఫ్రెండ్స్, మీరు ఎంతగా పంచుకుంటారో, ఎంతమందితో షేర్ చేసుకుంటారో, 1 మినిట్ కన్నా ఎక్కువ దాటితే మన సోల్ అనేది దాన్ని పట్టుకుని తిరిగి మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది మై ఫ్రెండ్స్. అలాగే నెగిటివ్ ఎక్కడైనా ఒక చావుకు ఇచ్చిన తర్వాత ఎలా చచ్చింది, ఎలా చనిపోయారు వాళ్ళు, ఏ విధంగా, ఏ రోగం వచ్చింది, యాక్సిడెంటా, ఎలా జరిగింది అనేది 10 మందితో మన ఫ్రెండ్స్, కలిసిన ఫ్రెండ్స్ అందరితో మనం షేర్ చేసుకుంటాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సో అండ్ సో అలా చనిపోయాడు, ఈ రోగంతో చనిపోయాడు, యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు, సో తనకి ఎవరు లేరు, ఇవన్నీ బాధలు, బందీలు, ఇవన్నీ మనం ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో కూడా అది వస్తుంది మై ఫ్రెండ్స్. ఖచ్చితంగా వస్తుంది. ఒకరు డబ్బులు పోగొట్టుకున్నారు, వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మోసపోయారు. అయ్యో పాపం, 12 లక్షలట, 12 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు ఎవరో ఎగ్గొట్టారట పాపం అని మీరు వచ్చి ఒక 10 మందికి చెప్పారనుకోండి, ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో మీరు కూడా పోగొట్టుకుంటారు మై ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటా లాజిక్. నెగిటివ్ అనేది మీరు ఎంతగా పంచుకుంటారో, న్యూస్లో వచ్చేది కూడా, ఇప్పుడు వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతురు, అది ఒక 10 మందికి చెప్పుకుంటూ, ఈ రోజు నేను న్యూస్ చూశాను, చాలా మంది కొట్టుకుపోయారు, చాలా మంది ఇంకా స్టేటస్ కూడా పెడతారు మై డియర్ ఫ్రెండ్స్. అన్ని నెగిటివ్ స్టేటస్ పెడతారు. అవి పెట్టడం వల్ల మీ సోల్ అనేది దాన్ని క్యాచ్ చేసుకొని ఖచ్చితంగా మీ లైఫ్లో అది తిరిగి వచ్చేలా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది 100% ఇది సైన్స్ లాజిక్. ఇది సైన్స్ ప్రకారమే, వీటికి రుజువు అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. గమనించండి మీరు. ఏదైతే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది అనుకోండి, వాళ్ళిద్దరు ఇలా విడిపోయారు, అలా విడిపోయారు, వాళ్ళ అత్త ఇలా ఆట, వాళ్ళ అమ్మ ఇలా ఆట, ఈ మాటలన్నీ మీతోనే ఒక్క సెకండ్ ఆలోచించి కట్ చేస్తే అయిపోతాయి. కానీ ఆ గొడవలు, బాధలు అవి ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోకండి. ఖచ్చితంగా భర్త గురించి, అత్త గురించి, భార్య గురించి, అమ్మ గురించి, ఇంట్లో విషయాలు కూడా మనం నెగిటివ్ విషయాలు పదే ఎంతమందితో అయితే షేర్ చేసుకుంటామో అది జరుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అది మన యొక్క సోల్ విని మన కోసం పట్టుకుంటుంది. అది ఖచ్చితంగా చిన్నప్పుడు చదివిన పద్యాలు అనేవి ఎలా గుర్తుంటుందో మనకి ఇప్పటికి, ఎప్పుడు అడిగినా కూడా ఆ పద్యాలను చదువుతాం కదా, అది పట్టుకుని ఎవరు అంటే మన సబ్కాన్షియస్ మైండ్. అదేవిధంగా జరిగేది నెగిటివ్ ఏదైనా పదే గుర్తు చేయడం, పదే ఏం చేసినా అది క్షుణ్ణంగా ఆలోచించి, అది పాజిటివా నెగిటివా అనేది ఆలోచించి అది 10 మందితో పంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మంచి సంతోషకరమైన మాటలు, చాలా సక్సెస్ మాటలు. తర్వాత టీవీలో, న్యూస్ ఛానల్లో కూడా పిచ్చి చూసి, రీల్స్, ఇన్స్టాగ్రామ్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక లవ్ స్టోరీ చెప్తా ఉన్నాడు, మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారు అనుకుంటే మీ జీవితంలో కూడా ఆ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది గమనించండి మీరు. ఆ పదే పిచ్చి పనులు, పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు ఇవన్నీ పదే వినకండి. వేరే వాళ్ళే వినకండి, కట్ చేసేయండి మీరు. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి కూడా గోల్ అంతా వినకండి. ఏం చేస్తారంటే, ఒకవేళ విన్నా కూడా దాన్ని ఫీల్ అవ్వమాకండి. ఫీల్ అయితే ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడి మీ జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి ఇలాంటి చిన్న మాటలు, చిన్న ఇవన్నీ రియల్గా